భారత్ యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అని అంటారు. ఈయన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. మీకు ఎలాంటి అద్భుతమైన విషయాలను ఈయన ప్రస్తావించారు అంటే, పోయిన వీడియోలో అసీం మునీర్ మాట్లాడిన మాటలు, పాకిస్తాన్ ఆర్మీ ఆ అల్లా ఆర్మీ, మేము ఏవైనా రాళ్లను విసిరినా కూడా వాటిని అల్లా మిజైళ్లుగా మార్చి శత్రువులను శిక్షిస్తారు. అంటే యుద్ధాన్ని అల్లాతో మతముతో కలపడం. అదే ఇక్కడ చూశారు అనుకోండి, మీకు హైలీ ప్రొఫెషనల్, అంటే ఒక ప్రొఫెషనల్ యుద్ధము ఎలా జరగాలి. ఈయన ఏమంటారంటే అనిల్ చౌహాన్ గారు, రేపు ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అంటే 200 అనుకోండి. ఇది ఎలా ఉంటుంది అంటే, మనము యుద్ధము గురించి ఒక కార్గిల్ యుద్ధము లేదా 1965 వార్ ఇలా మాట్లాడడం లేదు. ఆపరేషన్ సింధూర్ మీకు మార్క్ 2 అన్నప్పుడు ఇది ఎలా జరగాలి అంటే, పాకిస్తాన్కి క్లియర్గా ఆయన చెప్తున్నాడు, మీరు ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి ఆలోచనలో ఉండి అలాగే మీ సైన్యాన్ని నడిపించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది సింపుల్ అండి. పాకిస్తాన్కి భారత్తో ఒక యుద్ధము కావాలి. ఎందుకు? గెలవాలి అని కాదు, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకొని వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఇదే వీళ్ళ ఆలోచన కదా. ఇప్పుడు భారత్ తీవ్రవాదుల మీద ఒక వార్ అని అన్నారు, టెర్రర్ ఆన్ వార్ అన్నారు. పాకిస్తాన్ కూడా రెడీ అవుతుంది. కానీ అసీం మునీర్ ఏం చేస్తాడండి, ఒక పెద్ద బంకర్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఆర్డర్స్ ఇచ్చేసి ఇతను ఎక్కడ నా సెక్యూరిటీ అని దాక్కుంటాడు. ఫ్యామిలీ అంటే ఆల్రెడీ వాళ్ళు యూరోప్ వెళ్ళిపోయి ఉన్నారు. షాబాజ్ షరీఫ్కి ఇంకొక బంకర్ రెడీగా ఉంటుంది. అంటే చూడండి, వీళ్ళు దాక్కొని వాళ్ళ సైన్యాన్ని బలిపశువులు చేస్తారు. ఫైనల్గా డబ్బు అన్నప్పుడు మళ్ళీ వీళ్ళ చేతికే వస్తుంది, వీళ్ళ పొట్ట నింపుకుంటారు. ఇది వీళ్ళ ప్లాన్. కానీ ఇదే భారత్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు అనుకోండి, కొన్ని ఎవరైనా యువకులు, మీకు కొత్తగా ఎంట్రప్రెనర్స్, వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళు, వీళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అనిల్ చౌహాన్ చెప్తున్నప్పుడు ఎన్నో విషయాలు, అంటే మీరు ఫ్యూచర్ రెడీగా ఉండాలి. ఇవాళ ఏం జరుగుతుంది అనేది నిజము కాదండి, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది గమనిస్తూ మీరు మీ పనులు చేయాలి. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఈస్ట్మన్ కోడాక్ అని అంటారు. ఈస్ట్మన్ కోడాక్ ఆ ఫిలింలో చిత్రము తీయడము అనేది అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఈస్ట్మన్ అంటే ఈస్ట్మన్ కలర్లో సినిమా అంటే అబ్బా అద్భుతం, ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. ఇవాళ ఈస్ట్మన్ కోడాక్ అనే కంపెనీయే లేదు, మొత్తం డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ ఇంటర్మీడియట్ అక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆ రోజుల్లో ఎవరు ఊహించలేదు కదా, ఈస్ట్మన్ కంపెనీయే ఉండదని ఎవరు ఊహించలేదు. నాకు తెలిసిన ఒక స్టూడియో 60 కెమెరాలు కొన్నారు, కొత్త కెమెరాలు, టేపులు వాడేవాళ్ళు. 1 ఇయర్లో మీకు ఆ కెమెరాలే లేవండి. అంటే ఒక కెమెరా 10 లక్షలు అంటే 6 కోట్ల రూపాయలు నా కళ్ళ ముందు వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే మీరు ఫ్యూచర్ రెడీగా లేకపోతే, రేపు భవిష్యత్తులో ఈ మార్పులు ఏమిటని తెలుసుకోకపోతే ఏంటి, ఒక వ్యాపారము, ఒక ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీ గురించి నేను మాట్లాడితే మరి ఇది దేశం. ఇక్కడ మీకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళు ఏ స్థాయిలో ఆలోచించాలి ఒకసారి మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. దేశ రక్షణ అండి, మీరు ఎలా ఆలోచించాలి. అదే అనిల్ చౌహాన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, రేపు యుద్ధము అంటే డేటానే. మీకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము జరిగింది చూసారా, యుక్రెయిన్ని ఒక ల్యాబ్ లాగా ప్రతి ఒక్క దేశం వాడుకుంటున్నారు, అవునా? రష్యా వాళ్ళు వాళ్ళ వద్ద ఉండే అత్యుత్తమమైన అస్త్రాలనంతా యుక్రెయిన్పై వాడి ఇది ఎలా పనిచేస్తుంది ప్రపంచానికి చెప్పడం, రష్యా మిత్ర దేశాలకు అమ్మడం, ఈ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇక నార్త్ కొరియాలో తయారైన మిజైళ్లను కూడా రష్యా వాళ్ళు వాడుతున్నారు. వాడి క్వాలిటీ ఇలా ఉంది, కరెక్ట్గా టార్గెట్ని కొడుతుంది. ఇంకా కొంచెం స్పెసిఫికేషన్స్ని మార్చండి, సిస్టమ్స్లో ఈ అప్గ్రేడేషన్ తీసుకురండి. ఇదంతా రష్యా వాళ్ళు, పుతిన్ గారు నార్త్ కొరియా అధ్యక్షుడు అతనికి చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఒక సంస్థ అండి, వీళ్ళు యుక్రెయిన్ వెళ్తున్నారు, జెలెన్స్కీని కలవాలి. 2-3 సార్లు ప్రయత్నాలు వీళ్ళు చెప్తున్నారు, కానీ అతనికి అర్థం కావడం. ఎందుకు అంటే అతనికి యుద్ధమే వద్దండి,
అతను తనని తాను కాపాడుకోవడానికి తన డబ్బు కోసరమే ఈ నాటకం ఆడుతున్నాడు. ఎన్నోసార్లు మాట్లాడాం కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళు అమెరికా వచ్చారు. అమెరికా ప్రభుత్వం పెంటగాన్కి చెప్పారు, మేము ఇలా డేటా అనాలిసిస్ చేస్తున్నాము, ఎలాగో అక్కడ యుద్ధము జరుగుతుంది, మేము మీకు అద్భుతమైన ఇన్పుట్స్ ఇవ్వగలము. అంటే యుక్రెయిన్ ల్యాబ్ ద్వారా అమెరికా సైన్యము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సంస్థకు వారికి ఎటువంటి సంబంధము లేదండి. అయినా కూడా వీళ్ళు కన్విన్స్ చేసి మీకు అమెరికా అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేసి పలానా వాళ్ళు వస్తారు నువ్వు కలవరా అంటే అప్పుడు వీడు కలుస్తున్నాడు. కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1.5 year నుంచి యుద్ధం జరిగింది కదా, మీకు ఈ బ్యాటిల్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ శాటిలైట్ ద్వారా ఎలాంటి ఆయుధాలు, ఎలాంటి విమానాలు, ఎలాంటి ట్యాంకులు వాడాలి, ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మీరు ఆపరేట్ చేయాలి, ఈ డేటా అంతా కూడా మేము మీకు ఇన్పుట్స్గా ఇస్తాము. షాక్ అయ్యాడు జెలెన్స్కీ. ఇంత సైంటిఫిక్గా ఒక యుద్ధాన్ని చేస్తారా? ఫ్యూచర్ రెడీ అండి, గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ రెడీ. సో వీళ్ళు మళ్ళీ వెళ్ళారు. ఎక్కడెక్కడ రష్యా వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి, ఎక్కడ నుంచి రష్యా వాళ్ళు మీ మీద దాడులు చేయగలరు, గత సంవత్సరం నుంచి ఏం జరిగింది, శాటిలైట్ టెక్నాలజీని వాళ్ళు ఎలా వాడుతున్నారు, ఇదంతా గమనించి వీళ్ళు జెలెన్స్కీకి కొత్త రిపోర్ట్ ఇచ్చారు. మనము ఇవాళ చేసిన యుద్ధాన్ని మర్చిపోండి, మే నెల ఆపరేషన్ సింధూర్ చేసాము అంటే అది ఒక టైప్ ఆఫ్ వార్ఫేర్, దాన్ని మర్చిపోండి. అదేలాగా ఇవాళ మనము పాకిస్తాన్తో యుద్ధము చేయాలంటే జరగదు. సో మనము టోటల్గా మారిపోవాలి, మన యుద్ధము వేరే లెవెల్లో ఉండాలి. మీరు వినే ఉంటారు రుద్రా బ్రిగేడ్ అని, మొన్నటికి మొన్న మన ఇండియన్ మిలిటరీ ఒక కొత్త రెజిమెంట్ను వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. సో ఇప్పుడు రుద్రా బ్రిగేడ్ అంటే ఏమిటండి? టోటల్గా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ అంటారు. అంటే ఏమిటి? మీ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ ఇదంతా ఒకేలాగా ఇంటిగ్రేటెడ్గా పనిచేయాలి. దానికి ఒక విడి కంట్రోల్ సిస్టము, మీకు దానికి సంబంధించిన ఒక మిలిటరీ వ్యవస్థ, ఇదే రుద్రా బ్రిగేడ్. సో ఫర్ ద ఫస్ట్ టైం మీకు హైయెస్ట్ లెవెల్, ఇది రష్యా వాళ్ళు మాట్లాడారు, పుతిన్ గారు మాట్లాడారు, ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి అనుసంధానం ఉండాలి, డివిజన్స్లో మీకు ఒక ఇంటిగ్రేషన్ ఉండాలి. ఇది పుతిన్ గారు గత 3 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాడు. ఇవాళ మనము రుద్రా బ్రిగేడ్లో ఇది చేసి చూపించాం. ఇది ఎలా పనిచేస్తుంది, మిలిటరీ డ్రిల్స్లో ఈ ఇంటిగ్రేషన్ అందరూ కలిసి. ఆయన ఎలా చెప్తున్నారంటే మీ ఇళ్లలో కూడా దీని గురించి ఆలోచించాలి. ఇదేదో ఇండియన్ మిలిటరీకి పాకిస్తాన్కి యుద్ధము, ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది అలా కాదు, మీరు మీ ఇళ్లలో కూడా, ఎందుకంటే ఈ యుద్ధాలు రేపు మీ ఇళ్లలోకి కూడా వస్తాయి, మీ జీవితాలను కూడా ప్రభావితము చేస్తాయి. కాబట్టి దీంట్లో పబ్లిక్ కూడా మాకు యుద్ధానికి సంబంధమే లేదు అనుకుంటే, మీ భర్తో మీ పిల్లవాడో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో ఉన్నప్పుడు ఆ బ్లాస్ట్లో మరణించి ఉంటే మీకు ఎలా ఉంటుంది? సో మనము కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాం, మనము కూడా మన జాగ్రత్తలో ఉండాలి. ఇది ఈయన మాట్లాడుతున్నారు. అలా చూసారనుకోండి, అగ్నిబన్ రెజిమెంట్ అని చెప్పి ఇది ఇందులో టాప్ క్లాస్ అండి. ఏమిటి అంటే పాకిస్తాన్ వాడు మీ మీద దాడులు చేస్తున్నాడు, మీరేం చేస్తారు? అగ్నిబన్ రెజిమెంట్ను యాక్టివేట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఇమాజిన్ అండి, మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఒకేసారి 100 బ్రహ్మోసులు మీ శత్రువుల మీదకి వెళతాయి. అంటే రాకెట్లు, మిజైళ్ళు టకా 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 100 మిజైళ్ళు. మీరు 15 మిజైల్స్ వాడితేనే అక్కడ అల్లకల్లోలం. అలాంటిది మీరు వితిన్ మినిట్స్ 100 బ్రహ్మోస్ పాకిస్తాన్ మీదకి సంధించారు. ఏమవుతుందంటే మొత్తం సర్వనాశనం, అక్కడితో యుద్ధమే అయిపోతుంది. అలాంటిది మీకు అగ్నిబన్ రెజిమెంట్, దీనిని కూడా ఇవాళ మనము సిద్ధము చేసాం. అంటే మీ శత్రువు కన్నా ఎన్నో రెట్లు మీరు హైయెస్ట్ లెవెల్లో, హైయెస్ట్ టెక్నాలజీ, హైయెస్ట్ శాటిలైట్ వ్యవస్థను వాడాలి. మీ రేడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నప్పుడు శాటిలైట్ వ్యవస్థ కదా. టోటల్గా దీనిని ఫ్యూచర్ రెడీ చేసి మనము యుద్ధానికి రెడీ అయితే అప్పుడే మన శత్రువుకి మనం ఏంటో తెలుస్తుందని ఒక గొప్ప విషయాన్ని అనిల్ చౌహాన్ గారు చెప్పారు. మరి ఇలాంటి మ్యాటర్, అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి రిపోర్ట్స్ విన్నప్పుడు భారత్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంటుంది, మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.